హాయ్ ఫ్రెండ్స్. ఏపీ ఎప్సెట్ 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ను వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఎప్సెట్ 2026 హాల్ టికెట్స్ ఈ రోజు అంటే ఏప్రిల్ 28 నుంచి అధికారిక వెబ్సైట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా చూపించాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి APSCHE అని టైప్ చేయండి. ఆ తర్వాత మీకు కనిపిస్తున్న sets.apsche.ap.government.in పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత కొంచెం మీదకి స్క్రోల్ చేస్తే మొదటిగా కనిపిస్తున్న ఏపీ ఎప్సెట్ 2026 అనే దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు కొంచెం మీదకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ని అడుగుతుంది. ఈ 3 ఎంటర్ చేయండి. విద్యార్థులారా గమనించాలి, చాలా మంది రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడి నుంచి దొరుకుతుందని అడుగుతున్నారు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు అప్లై చేసినప్పుడు మీ మొబైల్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ రూపంలో వస్తుంది, లేదా మీరు అప్లై చేసిన అప్లికేషన్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ యొక్క 12th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ మీకు విజిబుల్ అవుతుంది. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. రైట్ సైడ్లో మీ ఫోటో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కిందన మీ యొక్క ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్ ఎక్కడ మరియు ఏ డేట్న ఎగ్జామ్ అనేదాన్ని కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఆ పక్కనే మీకు సిగ్నేచర్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. ప్రతి ఇన్స్ట్రక్షన్ని మిస్ కాకుండా చదవండి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీ ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్ రూట్ మ్యాప్ కూడా మీకు విజిబుల్ అవుతుంది. దాని కిందనే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ని మీ మొబైల్లో ఆర్ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు గమనించాలి, మీ హాల్ టికెట్ని మరియు మీ అప్లికేషన్ని ఏదో ఒక గవర్నమెంట్ ఐడి కార్డ్ని కంపల్సరీగా కూడా ఎగ్జామ్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే అలౌ చేయరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ చేయరని క్లియర్గా చెప్తున్నారు. సో ముందుగానే వెళ్ళండి, ఆలస్యం కాకండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.